Yes, friends. Yes, my voice is audible, friends. Yes, sir, it is audible only. Yes, yes. Okay, good. ఈరోజు మనం సెషన్లో చాలా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్గా మనం అప్పుడప్పుడు మనం మెయిల్స్ చేస్తూ ఉంటాం. మెయిల్స్, ఓకే. సో జనరల్గా మెయిల్స్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ జీమెయిల్ ఉంటుంది. ఎస్ జీమెయిల్ ఇది సర్వర్. యాక్చువల్గా ఎక్కడో ఉంటుంది జీమెయిల్ సర్వర్. మనం ఎక్కడ ఉంటాం? మనం వేరే ప్లేస్లో ఉంటాం. ఇక్కడ ఎస్, ఈ ప్లేస్లో ఉన్న మనం సింపుల్గా www.gmail.com టైప్ చేసిన వెంటనే జీమెయిల్ పేజ్ ఓపెన్ అయిపోయి, హే బాస్ జీమెయిల్లో లాగిన్ అవ్వండి అని. ఎస్, అప్పుడు మనం ఏం చేస్తాం? యూజర్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేస్తాం. పాస్వర్డ్ టైప్ చేసిన వెంటనే యూజర్ ఐడి kk@gmail.com, ఓకే. పాస్వర్డ్ kk@123, ఇది పాస్వర్డ్. ఎస్, kk@gmail.com, పాస్వర్డ్ kk@123, ఇలా వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఇలా మనం ఇచ్చినప్పుడు డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ ఇలా ట్రావెల్ అవుతాయి. జీమెయిల్కి వస్తాయి. జీమెయిల్కి వచ్చిన వెంటనే ఎస్, వెదర్ ద గివెన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ఇక్కడ చెక్ అవుతాయి. కరెక్ట్ అయితే వెంటనే ఈ సర్వర్లోకి వెళ్ళి ఎస్, నీ పేజ్ అయితే ఉందో ఇన్బాక్స్, ఆ ఇన్బాక్స్ పేజ్ డైరెక్ట్గా నీకు డిస్ప్లే చేసి చూపెట్టింది, హే బాబు ఇన్బాక్స్ తీసుకో అని. అప్పుడు మనకి ఇన్బాక్స్ పేజ్ వస్తుంది ఈ జీమెయిల్లో. యాక్చువల్గా నేనేమంటానంటే, నీ యూజర్ ఐడి, నీ పాస్వర్డ్ అనేది ట్రావెల్ అవుతుంది మధ్యలో. అంటే మన ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా సార్? ఉంటుంది. సార్ ఈ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా? ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సర్వర్ అంటే ఏం సార్? ఇట్స్ లైక్ కంప్యూటర్ ఓన్లీ, అది హై స్పీడ్ మిషన్ అంతే. సార్ సర్వర్కి పవర్ ఇవ్వాలా? కరెంట్ ఇవ్వాలి. సర్వర్కి ఏసీ ఇవ్వాలా? ఇవ్వాలి. సర్వర్కి ఇంటర్నెట్ ఇవ్వాలా? ఇవ్వాలి. ఇదంతా ఎవరు చేస్తారు సార్? ఒక ప్రదేశంలో ఇదంతా మెయింటైన్ జరుగుతూ ఉంటాయి అంతే. సర్వర్కి టోటల్ ఎవ్రీథింగ్. సార్ ఈ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేద్దాం సార్, అప్పుడు ఆ సర్వర్ అందుబాటులో ఉండదు. సార్ ఈ సర్వర్కి ప్లగ్ తీసేద్దాం సార్, ఆ సర్వర్ అందుబాటులో ఉండదు, మనకు కనపడదు. అంటే అక్కడ సర్వర్లో మెయింటైన్ చేసే వ్యక్తి సపరేట్గా ఉంటాడు. దట్ ఈస్ ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద సర్వర్స్. సో దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే డేటా సెంటర్. సో డేటా సెంటర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ద సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఫిజికల్లీ. దాన్నే మనం ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. ఫిజికల్ డేటా సెంటర్, పీడీసీ, ఫిజికల్ డేటా సెంటర్. The physical data center is a place where the Gmail or Google maintaining their servers. Physical data center is a place where the Gmail is placing their servers, their infrastructure. Yes. సో ఈ పీడీసీలో మొత్తం ఉంటాయి. పీడీసీలో ఇంటర్నెట్ కనెక్షన్స్ అందుబాటులో ఉంటాయి, ఏసీ అందుబాటులో ఉంటుంది, ఆ తర్వాత పవర్ అందుబాటులో ఉంటుంది. సో 24/7 కూలింగ్ సిస్టమ్ ఉండాలి దీనికి. ఎస్, దిస్ వాజ్ మెయింటైన్డ్ బై జీమెయిల్ అని మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోండి, సింపుల్. ఇక్కడ ఎప్పుడైనా సరే జీమెయిల్లో మనం ఉపయోగించి kk@gmail.com రాసాం, kk123 రాసినప్పుడు ద సర్వర్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, ద అప్లికేషన్ ఈజ్ నాట్ కమింగ్, ద అప్లికేషన్ ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్, ద సర్వర్ ఈజ్ నాట్ కనెక్టింగ్, ద సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్. అప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్గా కేకే వెళ్ళిపోయి జీమెయిల్ ఫిజికల్ డేటా సెంటర్లోకి వెళ్ళిపోయి జీమెయిల్ని ఏమైనా చేస్తాడా? నో వే, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే కస్టమర్ ఈయన అంతే. కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం, అంతే కస్టమర్ రెస్పాన్సిబిలిటీస్. అక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవటం. దాన్నే మనం ఏమంటాం? ఒక టీం ఉంటుంది దానికి. దాన్నే మనం ఏమంటాం అంటే ట్రబుల్ షూటింగ్ టీమ్ అంటాం. ట్రబుల్ షూటింగ్ టీమ్. ఎస్, ద టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్. కొన్ని సందర్భాల్లో మనకి ఈ ఫిజికల్ డేటా సెంటర్ని ఆపరేట్ చేసుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. దాన్ని మనం డేటా సెంటర్ ఆపరేటర్ అని కూడా అంటాం. డేటా సెంటర్ ఆపరేటర్. సార్ ఈ ప్రపంచంలో డేటా సెంటర్లు ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు AWS కూడా డేటా సెంటర్లు ఉన్నాయా ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో ఎక్కువ డేటా సెంటర్లు కలిగి ఉన్నదే AWS. ఈ ప్రపంచంలో ఎక్కువ డేటా సెంటర్లు ఉన్నదే AWSకి. నెక్స్ట్ లెవెల్లో GCP, ఆ నెక్స్ట్ లెవెల్లో Azure, ఆ నెక్స్ట్ లెవెల్లో IBM, ఆ నెక్స్ట్ లెవెల్లో ఇట్లా చాలా మంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు మనకి. సరే, ఓకే, బాగానే ఉంది.
సరే ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అంటే ఏం లేదు, ఇక్కడ మనం జీమెయిల్ సర్వర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇలా మోసుకొని వెళ్తూ ఉంటాడు. ఈజ్ ఎ ట్రావెలర్. వెళ్ళి 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 అమ్మా జీమెయిల్ తీసుకుపో, నీ డేటా అది. యూజర్ ఐడి కరెక్ట్ అయితే వాడికి పేజ్ డిస్ప్లే చేయి, లేకపోతే వదిలేసేయి, అంతే. నాకు సంబంధం లే. నా డ్యూటీ ఏంది? ఐఎమ్ ఎ ట్రావెలర్. ఐ కెన్ ట్రావెల్ ఓవర్ ద ఇంటర్నెట్. సో ఓవర్ ద ఇంటర్నెట్ ఐఎమ్ ఏ ట్రావెలర్, ఐ కెన్ ట్రావెల్, అంతే. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అయితే నేను ట్రావెల్ ఎలా చేస్తాను తెలుసా? ఎలాగ తెలుసా? ఈ KK@gmail ID, ఈ KK@123 ప్రతి వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. నాకు చేత కాదు, నేను అలాగ మోసుకొని వెళ్తా ఉంటా. ఎందుకంటే నా దగ్గర టెక్నాలజీ లేదు, టెక్నిక్ లేదు. సో దీనివల్ల ఏమైంది? ఏం కాదు. ఎవరన్నా సరే ఇంటర్నెట్లో హ్యాకర్ ప్రవేశించి యూజర్ ఐడి పాస్వర్డ్ దొంగిలించవచ్చా? ఈజీగా తీసుకోవచ్చు. తీసుకొని ఏం చేస్తాడు వాడు? నాకంటే ముందుగా లాగిన్ అయిపోయి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మార్చేస్తాడు. దాన్నే మనం ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూ ఉంటాం, దాన్నే మనం ఇంకో దాంట్లో చాలా చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ ట్రావెలర్ అనే వ్యక్తికి విషయం లేదు, టెక్నాలజీని వాడుకోవట్లా. ఇప్పుడు చూసి చూసి పిచ్చెక్కింది జనాలకి. ఎవడరా వీడు, నేను ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ అదేంది, వాడు ట్రావెల్ చేస్తూ అందరికి కనిపించినట్టుగా ట్రావెల్ చేస్తాడు. అయితే ఈ వ్యక్తిని మార్చేద్దాం అన్నాడు. ఈ వ్యక్తిని మార్చి మరొక వ్యక్తిని అపాయింట్ చేద్దాం అని. వీడు పాత అయిపోయాడు, ఓల్డ్ అయిపోయాడు. న్యూగా ఇంకొక వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ ఫస్ట్ వ్యక్తి ఇది గమనించారు కదా, ఇప్పుడు సెకండ్ వ్యక్తి వచ్చాడు పిక్చర్లోకి. సేమ్ థింగ్. అదే జీమెయిల్ సర్వర్ లొకేషన్ ఇక్కడే ఉంది. ఇది జీమెయిల్ సర్వర్. అర్థమైందా? ఇక్కడ చూసావా ఇలా జీమెయిల్ సర్వర్. ఇక్కడ ఇదేంటిది? ఇది యాక్చువల్గా ల్యాప్టాప్. ఇక్కడ www.gmail.com. ఓకే, వెంటనే ఎలా 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 వెళ్ళిపోయి ఇక్కడ ఇన్బాక్స్ పేజ్ ఉంది కదా, ఆ ఇన్బాక్స్ పేజ్ని మనకు డిస్ప్లే చేస్తాడు. సారీ, ఇన్బాక్స్ కాదు, ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ పేజ్ ఉంది కదా, ఆ లాగిన్ పేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాడు. ఫస్ట్ ఆ లాగిన్ పేజ్ ఇక్కడికి వస్తుంది, ఇలా ఓపెన్ అయ్యింది. అక్కడి నుంచే సర్వర్ నుంచే లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఓపెన్ అయింది. యూజర్ ఐడి KK@123 ఆ తర్వాత పాస్వర్డ్ వచ్చేసి KK@123 పాస్వర్డ్. ఇప్పుడు అయిన తర్వాత ఇలా 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 ఆగే ట్రావెలర్ ఉన్నాడు కదా, వీడిని నియమించా. ఇక్కడికి వెళ్ళి ఇలా 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 తీసుకెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ డేటాని వీడేం చేశాడు తెలుసా? అందరికీ కనిపించేటట్లుగా తీసుకెళ్తే ప్రాబ్లం అని చెప్పేసి ఈ డేటా మొత్తాన్ని ఎన్క్రిప్షన్లోకి మార్చేసాడు. ఎన్క్రిప్షన్ అంటే ఏంది? ఈ డేటాని ఇంకెవరికి అర్థం కాదు. నోబడీ విల్ క్యాచ్ దిస్ డేటా. ఈవెన్ హ్యాకర్ వచ్చినా కూడా అరే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి వాడి తల పగిలిపోద్ది. ఎందుకు? ఈ డేటా ఎవరికి అర్థం కాదు. దిస్ ఈజ్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఈ ఎన్క్రిప్షన్ ఫార్మాట్ని మళ్ళీ డిక్రిప్ట్ చేయాలంటే వాడికి చాలా పెద్ద టెక్నాలజీ తెలిసి ఉండాలి. అమ్మో ఇది మరి సార్ ఇది ఎలాగా ఎన్క్రిప్షన్ చేస్తారు సార్? ఎస్, ఒక అల్గారిథమ్స్ ఉన్నాయి, మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఆ అల్గారిథం పేరే RSA అల్గారిథం. అంటే ఈ RSA అల్గారిథం ఉపయోగించి ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్ జరిగిద్ది. ఎన్క్రిప్షన్ జరిగిన తర్వాత ఆ డేటాని ఈ ట్రావెలర్ మోసుకొని వెళ్తూ ఉంటాడు. అమ్మయ్యా, ఇప్పుడు ఈ డేటా సేఫే. నోబడీ విల్ హ్యాక్ దిస్ డేటా, నోబడీ కెన్ క్యాచ్ దిస్ డేటా. వై? బికాస్ దిస్ ఇస్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. దీన్ని ఎవరు అర్థం? కానీ ఇందాక ముందు డేటా అయితే అది దాన్ని మనం ఏమంటామంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్. ఓకే, ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో డేటా ట్రావెల్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అర్థమైందా? ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ మాత్రం ప్లెయిన్ టెక్స్ట్ కాదు, డైరెక్ట్గా ఎన్క్రిప్షన్ జరుగుతూ ఉంది. ఈ పర్సన్ ఎన్క్రిప్షన్ చేసి పడేసి మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా ట్రావెల్ అంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం డేటా మొత్తం ఎన్క్రిప్షన్లోనే ఉంటుంది.
ఒక్కసారి ట్రావెలింగ్ కంప్లీట్ చేసి ఇక్కడ పంపించేటప్పుడు మాత్రం దాన్ని మళ్ళీ డిక్రిప్ట్ అయింది. డిక్రిప్ట్ అంటే ఏంది? మళ్ళీ మన ప్లెయిన్ టెక్స్ట్లోకి మార్చేస్తాడు. అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొని ఎన్క్రిప్షన్లోకి మారుస్తాడు. ఎన్క్రిప్షన్లోకి మార్చిన దాన్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్లోకి మారుస్తాడు ఈ పర్సన్. అంటే ఇది ట్రావెలింగ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇలాంటి కన్వర్షన్ కూడా చేసి పడేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ అల్గారిథం. ఏ అల్గారిథం అది? అంటే ఆర్ఎస్ఏ అల్గారిథమే కాదు, ఈ ప్రపంచంలో చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి కానీ బట్ ఆర్ఎస్ఏ అల్గారిథం అనేది ఎక్సలెంట్ వర్షన్ అనమాట. దీని గురించి నేను నెక్స్ట్ లెవెల్లో చెప్తా, ఇప్పుడు కాదు, కొంచెం ముందుకు వెళ్తే చెప్తా. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, ఓహో ఒక వ్యక్తి ఉన్నాడు మధ్యలో, వాడు ఆర్ఎస్ఏ అనే అల్గారిథం తీసుకొని ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఏం చేస్తున్నాడు? ఎస్ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మనం ఇచ్చిన kk@gmail.com kk@123 వీటిని తీసుకొని, అంటే యూజర్ నేమ్ తీసుకొని, యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని డైరెక్ట్గా ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎన్క్రిప్షన్ చేస్తున్నాడు. ఈ ఎన్క్రిప్షన్ ఎలా చేస్తాడు? విత్ ద హెల్ప్ ఆఫ్ అల్గారిథం. అల్గారిథం పేరే ఆర్ఎస్ఏ. ఈ అల్గారిథం చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది, అదే ఎన్క్రిప్షన్ ఫార్మాట్. అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి వస్తుంది. అప్పుడు ఓవర్ ద ఇంటర్నెట్ ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు జీమెయిల్ని సంప్రది, అప్పుడు ఇక్కడ డిక్రిప్ట్ అయిపోద్ది. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంది అంటే, ఇది సర్వరే, ఇది జీమెయిల్ సర్వరే, కానీ జీమెయిల్ సర్వర్ అయినప్పుడు కూడా అది లైనెక్స్ సర్వరే, అది లైనెక్స్ మిషనే. లైనెక్స్ మిషన్లో జీమెయిల్ అనే వెబ్సైట్ ఉంది అంతే డైరెక్ట్గా. సో ఈ జీమెయిల్ తోటి కనెక్ట్ అవుతున్నాం మనం కాబట్టి ఇప్పుడు అట్లా. సో ఈ వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, అక్కడేమో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడేమో మరొక వ్యక్తి ఉన్నాడు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే యాక్చువల్గా ఇది AWS ఒక ప్రదేశం. ఈ ప్రదేశంలో మనం ఒక సర్వర్ ఉంది, అది లైనెక్స్ సర్వర్. ఈ ప్రదేశంలో ఉన్న ఈ సర్వర్ ఇది ఇక్కడ ఉంది. మనం ఎక్కడున్నాం? మనం చెట్టు కింద కూర్చొని మనసు వేసుకొని జాగ్రత్తగా ల్యాప్టాప్ ఒకటి పట్టుకొని ఇట్లా కూర్చున్నాం. జాగ్రత్తగా కూర్చొని ప్రాజెక్ట్ చేయరా బాబు అంటే మన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏం చేస్తాం? యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టినప్పుడు డైరెక్ట్గా నేనేంది యూజర్ నేమ్ కేకే, తర్వాత ఏంది పాస్వర్డ్ KK123, నా యూజర్ నేమ్ కేకే, నా పాస్వర్డ్ 123. ఎప్పుడైతే నేను ఇది కొట్టానో, టైప్ చేశానో, అర్థమైందా? అది ఇలా 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 ట్రావెల్ చేసి, కానీ ఇది ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి మార్చింది. ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి మార్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ KK123 ఎవడికి కనపడదు. ఎన్క్రిప్షన్ ఫార్మాట్ వేరే. సార్ అది ఎలాగుంటుంది సార్? చెప్తా. అది ఎవరికి అర్థం కాదు. నోబడీ విల్ క్యాచ్, నోబడీ విల్ అండర్స్టాండ్ దిస్ డేటా. ఇప్పుడు ఈ డేటాని ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో నుంచి డైరెక్ట్గా ఇలా ఇలా ఇంటర్నెట్లో ట్రావెల్ చేసి ఏడకి సర్వర్కి వెళ్ళిందో అప్పుడు డిక్రిప్ట్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే సర్వర్లోకి మనం లాగిన్ అవుతున్నాం. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ ఎ లినక్స్ అడ్మిన్, యాజ్ ఏ జావా డెవలపర్, యాజ్ ఏ పైథాన్ డెవలపర్, యాజ్ ఎ డేటా సైన్సిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ప్రపంచంలో ఎవరు పని చేయాలన్నా సర్వర్ కనెక్ట్ అవ్వాల్సిందే. మరి దానికి సంబంధించిన ఏ సర్వర్ అంటే 100% లైనెక్స్ సర్వరే. 100% లైనెక్స్ సర్వర్. ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ లైనెక్స్ మొత్తం లైనెక్స్లోనే, అన్ని మిషన్స్లో లైనెక్స్లోనే ఉంటాయి. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ ట్రావెలర్ ఎవరు, ఇక్కడ ట్రావెలర్ ఎవరు? మీరు ఇద్దరు ట్రావెలర్స్ని చూపించారు కదా. ఈ 2 ట్రావెలర్స్ ఎవరు సార్ అసలు? ఒక ట్రావెలర్ ఒకడన్నాడు, ఈడేమో నో ఎన్క్రిప్షన్. ఏంటిది? నో ఎన్క్రిప్షన్. దట్ మీన్స్ వాట్? నో సెక్యూరిటీ. నో ఎన్క్రిప్షన్ మీన్స్ వాట్? నో సెక్యూరిటీ. ఎందుకంటే జస్ట్ డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లోనే ట్రావెల్ అయింది, ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో. ఓకే, బట్ ఇది మాత్రం ఇంకో ట్రావెలర్ ఉన్నాడు, వాడేం చేస్తాడు తెలుసా? ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో చేస్తాడు ఎన్క్రిప్షన్. బట్ 100% సెక్యూరిటీ, 100% సెక్యూరిటీ. ఆ తర్వాత ఇదేంది? ఎన్క్రిప్షన్ ఫార్మాట్, ఎస్. బట్ ఇప్పుడు మనకి ఇలాగా ఇంటర్నెట్ ద్వారా ఇలా 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 ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ ఎన్క్రిప్షన్ డేటాని ఎవరైనా తీసుకున్నప్పుడు వాడికి పిచ్చి పట్టింది. ఈ ఎన్క్రిప్షన్ డేటా మొత్తాన్ని తీసుకొని కన్వర్ట్ చేయాలని పిచ్చి ఎక్కింది. ఎందుకు? వాడికి ఎంతో టెక్నాలజీ తెలిసి ఉండాలి. మళ్ళీ దాన్ని పెద్ద తీయాలంటే క్షణాల్లో తీయాలా, కష్టం, రిస్క్ ఎక్కువ. అందుకని లైనెక్స్ మిషన్లు ఎక్కువగా మనకి సెక్యూర్డ్గా ఉంటాయి.
వచ్చావా? అట్లా ఒక ఇక్కడే ఉండు. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఎస్, Yes, sir. Yes. క్లారిటీ వచ్చిందా? Yes. ఎంతమంది ట్రావెలర్స్ ఉన్నారు ఇక్కడ? ముగ్గురు. Yes. ముగ్గురు Idris. ట్రావెలర్స్. ముగ్గురు ఏం చేస్తారు? ముగ్గురు బస్సులో ప్రయాణిస్తారు సార్. ఏ బస్సు అది తెలియదు సార్. అది బస్సు నెంబర్ చెప్తే మేము చెప్తాం సార్. బాబు సరిగా వినండి అయ్యా, జాగ్రత్తగా. Plain text. Plain text encryption. జాగ్రత్తగా వినండి. ఓకే, వినండి, మంచి సబ్జెక్టు. వయసు తక్కువ, చిన్నోళ్ళు కాబట్టి జీవితం మీద ఆశ ఉండదు. ఆ మమ్మీ అంటే డబ్బులు వేసేవాళ్ళు ఉంటారు, డాడీ అంటే డబ్బులు వేస్తారు, అక్క అంటే డబ్బులు వేస్తారు, బావ అంటే డబ్బులు వేస్తారు, అందరూ డబ్బులు వేసేవాళ్ళే. 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరు నిన్ను అడుగుతారు, నీ దగ్గర డబ్బులు ఉండవు, చివరికి పాల ప్యాకెట్లు కొనడానికి కూడా డబ్బులు ఉండవు. అది పరిస్థితి ఇప్పుడున్న యువత. పిచ్చెక్కుతుంది. చేతిలో ఎంసీఏ డిగ్రీ, చేతిలో ఎంటెక్ డిగ్రీ, చేతిలో ఎంఎస్ డిగ్రీ కూడా ఉంటుంది, పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. వాయ్, టెక్నాలజీ లేదు, మనుషులకి స్కిల్ లేదు. విషయం ఉంది, ఎంసీఏ ఎంఎస్ అవి ఇవి ఉన్నాయి, స్కిల్ లేదు మనుషుల దగ్గర. ఆ స్కిల్ నేర్చుకో దాంట్లో మనుషులు చాలా వరకే చెప్పాలంటే దగ్గర కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ అప్లికేషన్స్. సో ఫ్రెండ్స్ జాగ్రత్త. సరే, తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ మీరు తిరగబడతారు, అది నాకు తెలుసు. అందుకని మాలాంటి వాళ్ళే చెప్పాలి, తప్పదిక. సరే, ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ట్రావెలర్స్ వాళ్ళు గొడవ ఏందో చెప్పండి సార్. ఆ ట్రావెలర్స్ ఎవరు, ఏంటి అసలు వాళ్ళు? ఆ ట్రావెలర్స్ మనకి ఇక్కడ కనపడతానే ఉంటారు ప్రతిరోజు. ఈ పట్టి 2లో కనపడతారు ట్రావెలర్స్. సార్ ఆ ట్రావెలర్స్ చెప్పండి సార్. ఇదిగో ఇక్కడ ఏంటిది చూసారా? టెల్నెట్. ఏంటిది? టెల్నెట్. ఓహో, టెల్నెట్. ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే ఇదిగో అదర్ అని రాసిన వెంటనే టెల్నెట్ అని కొట్టిన వెంటనే చూసారా పోర్ట్ నెంబర్ 23. ఎస్ఎస్ఎన్ అనగానే ఇక్కడ SSH 22. అంటే ఇక్కడ SSH రాస్తే ఇక్కడ 22 వస్తుంది, ఇక్కడ అదర్ అని రాస్తే టెల్నెట్ రాస్తే 23 వస్తుంది. మాకేం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడైతే ఇదేం అర్థం కాదు, కానీ తర్వాత నేను చెప్తాను. కానీ కొన్ని సందర్భాల్లో మనం SSH క్లిక్ చేస్తున్నాం సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే. SSH అనేదే ఇక్కడ సెకండ్ ట్రావెలర్. ఫస్ట్ ట్రావెలర్ ఎవరు? టెల్నెట్. టెల్నెట్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన టెక్స్ట్ని ఇచ్చినట్టుగా ప్లెయిన్ టెక్స్ట్ ఇస్తే, అర్థమైందా? మనం ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి ఎవరికి? టెల్నెట్కి. ఏం చేస్తుంది తెలుసా? అది టెల్నెట్ డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్ని ట్రావెల్ చేసిద్ది, అది టెల్నెట్. ఓకే, ఇప్పుడు మనం ప్లెయిన్ టెక్స్ట్ ఇచ్చామనుకోండి ఎవరికి? SSH దీనికి ఇచ్చామనుకోండి ఇప్పుడు డైరెక్ట్గా, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇది ప్లెయిన్ టెక్స్ట్ కాదు వచ్చేది, ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఇది విషయం. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ట్రావెలర్ ఏమో టెల్నెట్, సెకండ్ ట్రావెలర్ ఏమో SSH. అంటే త్రూ SSH ఇదంతా జరుగుతుంది అనమాట డైరెక్ట్గా. టెల్నెట్ ఉందా? లేదు. టెల్నెట్ ఉందా? లేదు. టెల్నెట్ ఇది. సార్ ఇందాక మీరు 22 చూపించారు, 22 ఇదేంటి సార్ ఈ గొడవ? ఇది కొంచెం లేట్గా చెప్తా, ఇప్పుడు చెప్తే అర్థం కాదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇప్పుడు వరకు ట్రావెలర్స్ ఇదే. SSH బెస్టా, టెల్నెట్ బెస్టా అంటే SSH బెస్ట్. ఇది అడ్వాన్స్డ్, ఇదేంది? ఇది ఓల్డ్. ఇదేంది? జస్ట్ లైక్ ఓల్డ్. సో ఇదేమో ప్లెయిన్ టెక్స్ట్లోనే అవుట్పుట్ వస్తుంది, ఇది ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో అవుట్పుట్ వస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది యాక్చువల్ అడుగుతారు వాళ్ళు. అర్థమైందా? ఓకే, ఆ తర్వాత ఇక్కడ అల్గారిథం ఉపయోగిస్తాం. సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ అల్గారిథమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ నవడేస్ ద అల్గారిథమ్ నేమ్ ఈస్ RSA అల్గారిథం. RSA అల్గారిథం అంటే ఈ అల్గారిథం అనేది ఏం చేస్తుంది? అల్గారిథం అనేది ప్లెయిన్ టెక్స్ట్ తీసుకొని ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి మార్చింది. ఎవరు? ఈ అల్గారిథం. ఈ అల్గారిథం తయారు చేసిన వ్యక్తి పేరులే RSA. RSA అంటే ఒక పేరు, తయారు చేసిన వ్యక్తే RSA.
అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఆర్ అంటే ఒక వ్యక్తి పేరు, ఎస్ అంటే మరొక వ్యక్తి పేరు, ఏ అంటే మరొక వ్యక్తి పేరు. ముగ్గురు సైంటిస్టులు కలిపి ఈ అల్గారిథం తయారు చేశారు. కాబట్టి ముగ్గురు పేర్లలో ఫస్ట్ లెటర్లు తీసుకొని RSA అని పెట్టేశారు వాళ్ళు. ఆ RSA అల్గారిథం వల్ల మనకు ఉపయోగం ఏంటి, యూజ్ ఏంటంటే ద ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఇప్పుడు స్టోరీ అర్థమైందా? ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయింది. ఓకే సార్, సరే బాగుంది. మరి ఇప్పుడు సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడండి, మనకి ఇక్కడ సర్వర్ ఉంది సార్, ఇక్కడ సర్వర్ ఉంది. ఓకే, మనం యాక్చువల్గా ఇక్కడున్న ఈ సర్వరు అర్థమైందా, ఇక్కడున్న ఈ సర్వరు అక్కడున్న ఆ సర్వర్కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఇలా మన ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ ఎలాగవుతున్నాం? SSH ద్వారా. ఇది ఎందుకు? అది కన్వర్ట్ చేసి పడేస్తుంది ప్లెయిన్ టెక్స్ట్ ఎన్క్రిప్షన్. అట్లా సెక్యూర్డ్ అనమాట, వెరీ సెక్యూర్డ్, ఫుల్ సెక్యూరిటీ అనమాట, టోటల్గా చెప్పాలంటే. అలా సర్వర్ కనెక్ట్. ఇది లైనెక్స్ సర్వర్ అనుకోండి, లైనెక్స్ మిషన్. లైనెక్స్ మిషన్. బాగుంది సార్. మరి కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వర్క్ చేస్తున్నాం. కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? కొంత వర్క్ చేస్తాం, అంతే, కొంత వర్క్ చేస్తాం. అయితే సబ్మిట్ బాగానే ఉంది. అరే డెవాప్స్ అయినా ఇంకోటైనా ఏదైనా సరే మిషన్లోకి వెళ్ళి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తాను. సరే, అయితే నా రిక్వైర్మెంట్ ఒకటి అయింది. ఇప్పుడు ఏంటంటే నా రిక్వైర్మెంట్ చూడండి, యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు నా రిక్వైర్మెంట్ ఒకటి అయింది. ఏంటో తెలుసా? ఇప్పుడు సపోజు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, సో యాక్చువల్గా ఈయన హైదరాబాద్, ఈయనేమో బెంగళూరు. ఈయన హైదరాబాద్, ఈయన బెంగళూరు. ఈయన బెంగళూరులో ఉన్నాడు, ఈయన హైదరాబాద్లో ఉన్నాడు. సపోజు ఈ బెంగళూరులో ఉన్న ఈ వ్యక్తి పేరేమో మనోజ్. మనోజ్. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి పేరేమో శివ. హైదరాబాద్లో శివ ఉన్నాడు, మనోజ్ ఏమో బెంగళూరులో ఉన్నాడు. బాగుంది. ఇప్పుడు ఈ మనోజ్ ఏం చేశాడంటే కాల్ చేశాడు. ఇద్దరు ఫ్రెండ్స్ కదా. శివ ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఉన్నా. అక్కడున్నావా? సరే, ఏం లేదు, యాక్చువల్గా నాకు ఈ సాటర్డే హైదరాబాద్లో కొంచెం పని ఉంది, వస్తా అన్నాడు. సరే వచ్చేసి అన్నాడు శివ వచ్చేసి అన్నాడు. సాటర్డే నీకు 9 AM కల్లా వస్తా అన్నాడు. ఎవరు? మనోజ్. శివ అన్నాడు యాక్సెప్ట్, వచ్చేసి నో అన్నాడు. ఇప్పుడు వచ్చేసి అన్నాడు. ఇప్పుడు టైం ఎంత కరెక్ట్గా అంటే ఇప్పుడు 6:40 అయింది అనుకోండి. 6:40 PM మనోజ్ కాల్ చేస్తే ఓకే అన్నాడు, సింపుల్. అని 7:30కి శివ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ హిస్ హోమ్, దేర్ హోమ్. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. శివ, అమ్మా చెప్పమ్మా అన్నాడు. ఏం లేదు నాయన, ఉదయాన్నే రాత్రికి బయలుదేరి వచ్చేసాయి, రేపు సాటర్డే కదా అన్నారు. అరే ఈయనకి మాట ఇచ్చానే, ఇప్పుడు రమ్మంటావు ఏంది? తప్పదురా, వచ్చేసి. సరే ఓకే అమ్మా, మమ్మీ ఓకే. ఇక ఈయన సర్దుకొని మొత్తం వెళ్ళిపోయాడు శివ. ఇక హైదరాబాద్ నుంచి ఆయన కరీంనగర్కి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు కరీంనగర్, ఆయన కరీంనగర్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మనోజ్కి ఈ విషయం తెలియదుగా. ఈయన ఇలా వచ్చి దిగి ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తలా, మళ్ళీ చేస్తే మెసేజ్ ఇచ్చాడు, ఐఎమ్ ఇన్ మై హోమ్ టౌన్ అని. అరే ఇదేంది, నీకోసం నేను వస్తే నువ్వు ఈ పని చేసేది? అరే భలే పని చేసావు అబ్బా. అరే సారీ ఏమనుకోవద్దు దయచేసి, ఈసారికి ఇలాగా నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా అన్నాడు. సరిగా మనోజ్ ఏదోలాగా తంటాలు పడేసి ఇక సాటర్డే సండే ఉండేసి మళ్ళీ సండే నైట్కి వెళ్ళిపోయాడు. బాగుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక 2 months గడిచింది, 2 నెలలు గడిచినాయి. 2 నెలలు గడిచిన తర్వాత ఈ శివ ఏం చేస్తాడంటే, IT ఎంప్లాయీ కదా శివ, ఈజ్ హ్యావింగ్ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ IT. ఆయనకి హైదరాబాద్ కాదు కానీ బెంగళూరులో ఫేస్ టు ఫేస్ వచ్చింది. షెడ్యూల్ అయిపోయింది ఆల్రెడీ ఇట్ వాజ్ షెడ్యూల్ అయిపోయినప్పుడు. ఎప్పుడు షెడ్యూల్ అయిపోయింది? సాటర్డే అయిపోయింది, లేకపోతే మండే అయిపోయింది. ఆయనకి మండే అనుకోండి, మండే at 11:30 ఫేస్ టు ఫేస్. మండే at 11:30 ఫేస్ టు ఫేస్ అయిపోయింది.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఉన్నారా అసలు యాక్టర్స్? శివ, మనోజ్, బాబు ఉన్నారా లేరాయా మీరు? సార్ ఉన్నా కానీ మేమైతే మాట్లాడాం సార్. మంచిది, జాగ్రత్త. ఉన్నా కానీ మేము మాట్లాడాం సార్. మీరు చెప్పుకుంటూ వెళ్తా ఉంటుంటే సార్. ఏం సార్ ఇది ఆన్లైన్ క్లాస్ సార్? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, Yes, yes. sir. Yes, sir. ఓకే ఓకే, జాగ్రత్త వినండి. చాలా మంచి సబ్జెక్ట్ వస్తుంది, కాన్సెప్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా మీ అందరికి ఒక భయం ఉంటుంది ఫేస్ టు ఫేస్ అంటే. ఫేస్ టు ఫేస్ అంటే మీ అందరికి ఒక భయం ఉంటుంది. ఫేస్ టు ఫేస్. ఈ ఫేస్ టు ఫేసు బెంగళూరులో శివ అటెండ్ అవ్వాలా. యాక్చువల్గా బెంగళూరు ఆఫీస్కి వెళ్ళిన శివ ఫేస్ టు ఫేస్ అంటున్నారు కదా. శివానే కాదు, మీరు ఎవరైనా సరే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నప్పుడు అక్కడ ఏం కనపడుతుంది తెలుసా? ఒక ల్యాప్టాపే, ఒక డబ్బా బాక్స్ ఇస్తారు మీకు, ఒక ల్యాప్టాప్. కూర్చోమ్మా, ఈ ల్యాప్టాప్ ఎదురుగా అంటారు, కూర్చో. చైర్ తీసుకొస్తారు, చైర్లో నువ్వు కూర్చోవాలా. ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తారు. అక్కడ ఎక్కడో ఉంటాడు ఒక పర్సన్, అతను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. అరే, ఈ మాత్రం దానికి ఫేస్ టు ఫేస్ ఏంది? అంతే మరి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వాలా. దట్ మీన్స్ వాట్, నో పర్సన్ ఈజ్ అవైలబుల్, అంతే. అది దీన్నే మనం ఫేస్ టు ఫేస్ అంటాం. అంతేగాని ఫేస్ టు ఫేస్ అంటే సినిమాలో చూపించినట్టు నలుగురు మొత్తం క్వశ్చన్లో అట్లాంటిదే ఉండదు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేంజ్ అయిపోయింది. ఎస్ ఫ్రెండ్స్, డోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఫేస్ టు ఫేస్ అంటే మొత్తం సినిమాలో చూపించినప్పుడు నలుగురు ఉంటారు, మనం వాళ్ళకు సమాధానాలు చెప్పాలా, క్వశ్చన్. నో 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 నో, వాళ్ళు ఎక్కడో ఉంటారు. కానీ మనం ఎందుకు ఇక్కడ పంపిస్తున్నాడు ఫేస్ టు ఫేస్కి హైదరాబాద్, వాళ్ళ బెంగళూరు లొకేషన్కి అంటే అర్థం ఏంటంటే మనం చేసే పనులు వాళ్ళకి తెలిసిపోయినాయి. మనం ఏం చేస్తాం, మన ల్యాప్టాప్ స్క్రీన్ ఇంకో ల్యాప్టాప్ స్క్రీన్ మనకు తెలుసు. మన టెక్నాలజీ ఎక్కువ కదా మనకి ఇండియన్స్కి, అందుకు భయపడుతున్నారు అందరూ. అయ్యా బాబు, ఈ టెక్నాలజీలో ఇవన్నీ ప్రయోగించొద్దు, మేము చాలా తెలివైన వాళ్ళవి, నువ్వు వచ్చి మా సీట్లో కూర్చో అంతే. మేము ఒక ల్యాప్టాప్ ఇస్తాం, దాని ఎదురు కూర్చొని ఆన్సర్లు చెప్పు, లేదా పో, అంతే. దిస్ ఈస్ కాల్డ్ అ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రైట్ నౌ. ఎందుకంటే నమ్మలేకే, అంతే కేవలం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఫేస్ టు ఫేస్ అంటే ఏదో జరిగింది ఏదో అయింది అనుకోకండి దయచేసి. 2026లో 100కి 100% ఎవరు కంపెనీలకు వెళ్ళరు, ప్రశాంతంగా వాళ్ళ చెట్టు కింద కూర్చొని మనసు వేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే స్థాయి వస్తుంది ప్రతి వ్యక్తి. 2026 కన్ఫామ్ రాసుకోండి కావాలంటే. 25 తర్వాత 26లో 100కు 100% మొత్తం ఐటీ ఫీల్డ్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే, నథింగ్ ఈజ్ దేర్. దయచేసి ఎవరు భయపడద్దు దయచేసి. ఇది ఫేస్ టు ఫేస్ అయినా సరే జరిగేది ఇదే. అక్కడ ఒక ల్యాప్టాప్ ఉండదు, ఆ ల్యాప్టాప్ ఎదురు మనం కూర్చోవాలి అంతే. బట్ సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యూ, అంతే. ఎక్కడి నుంచో అతను ఎక్కడున్నాడో, వాళ్ళ ఇంట్లో మంచం వేసుకుని కూర్చున్నాడు, అక్కడి నుంచే మాట్లాడుతూ ఉంటాడు. నో, అతను ఆఫీస్కి రాడు, వర్క్ చేయడు, అతను వర్క్ ఫ్రమ్ హోమే. అట్లా దయచేసి ఎవరు కూడా అట్లా ఇబ్బంది పడద్దు. సరే సార్, ఓకే. ఇప్పుడు ఈ శివ గొడవ ఏందో చూద్దాం. ఓకే, ఇక ఈ శివ హైదరాబాద్ కదా శివాది. ఓకే ఓకే, ఇక ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? మనోజ్ ఇక్కడ ఉన్నాడు. మనోజ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే ఓకే. ఇక శివ పరిస్థితి అర్థమైందిగా. ఇట్ వాజ్ ఆల్రెడీ స్కెడ్యూల్డ్ ఆన్ మండే ఎట్ 11:30, అంతే. ఫేస్ టు ఫేస్ అంటే చెప్పాం కదా, తెలుసుకోండి. ఫేస్ టు ఫేస్ అంటే అదే, ఎవడు ఉన్నాడు అక్కడ, ల్యాప్టాప్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అంతే. మన మాటలు మనయే, మన వాయిస్ మనదే. ఓకే, సరే. ఇప్పుడు శివగా డైరెక్ట్గా మనోజ్కి ఫోన్ చేసి, హే మనోజ్, గుడ్ మార్నింగ్. యా, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పు శివ. అదే, నేను మండే 11:30కి ఫేస్ టు ఫేస్ ఉందమ్మా బెంగళూరులో దగ్గర, నాకు వస్తాను మీ దగ్గర. ప్లీజ్ కమ్ అన్నాడు ఈయన. వెంటనే మనోజ్ అన్నాడు, సూపర్ ఎక్సలెంట్, వచ్చేసే అన్నాడు. ఈయన ఇప్పుడు 1 month అడ్వాన్స్ ముందుగా చెప్పాడు ఇది విషయం. కానీ మనోజు సాటర్డే వచ్చింది. సాటర్డే వస్తే మనోజ్ ఊరుకుంటాడా? ఎక్కడ వెంచర్లు వేసారు, ఎక్కడ మనకి ఫ్లాట్లు తక్కువగా దొరుకుతాయి, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఫెసిలిటీ, ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి. ఇదే కదా ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం వర్క్ చేసేటప్పుడు మనం ఇదే, వెంచర్లు ఎక్కడ ఉన్నాయి, ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్, ఇవి వెతుక్కుంటాం. ఇవి వెతుక్కుంటా సాటర్డేకి ఎక్కడో ప్రోగ్రామ్ పడింది, అట్లా వెళ్ళిపోయి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. సాటర్డే ఎంజాయ్ చేసుకుంటా, ఓపెన్ ఫ్లాట్లు అన్నీ చూసుకుంటా, చక్కగా ఎక్కడ కొనాలి ఏందో మొత్తం అన్ని చూసుకుంటా, అది ఓఆర్ఆర్లో కొందామా, ఎటు కొందాం చూసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈ శివ వచ్చేసాడు, ఫోన్ చేశాడు. హే మనోజ్, ఐఎమ్ అట్ రైల్వే స్టేషన్ ప్లీజ్ అన్నాడు. రైల్వే స్టేషన్ ఏదేం లేదు, నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నా అన్నాడు ఈయన. అరే, తప్పు చేసావు అబ్బా,
మరి ఏం చేయమంటావు, అట్లా వచ్చింది అన్నాడు. ఇక వీళ్ళిద్దరికి అర్థమైంది, అరే నేను వచ్చినప్పుడు నువ్వు ఉండవు, నువ్వు వచ్చినప్పుడు నేను ఉండవు, మరి ఏం చేద్దాం అన్నాడు. ఏం లేదురా, యాక్చువల్గా నీ ఫ్లాట్ కీస్ నాకు ఇచ్చేసేయి, నా ఫ్లాట్ కీస్ నీకు ఇచ్చేస్తా, సింపుల్ కదా. నువ్వు లేనప్పుడైనా నా ఫ్లాట్లోకి నువ్వు వెళ్ళి ఉపయోగించుకో, నేను లేనప్పుడైనా నా ఫ్లాట్లోకి నువ్వు వెళ్ళి ఉపయోగించుకో. అప్పుడు ఏం జరిగింది, కీస్, ఓహో ఇద్దరు కీస్ మార్చుకుందాం, మార్చేసే ఏం కాదులే, నా దగ్గర ఇంకో సెట్ ఉంది. అప్పుడు ఏంది, ఇప్పుడు మనోజ్ ఫ్లాట్ కీస్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఈయన కీస్ ఉన్నాయి కదా, మరి డైరెక్ట్గా ఇతనిది ఇక్కడగా ఇతనికి ఇక్కడ మార్చుకున్నారు. మార్చుకోవడం వల్ల ఏమైంది, శివ ఎప్పుడైనా రావచ్చు, మరి ఇక్కడ ఇక్కడ ఈ మనోజ్ ఎప్పుడైనా రావచ్చు. అంటే ఇద్దరికి ఏం జరిగింది, మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పాటైంది. దీనివల్ల గతంలో ఏమైంది, నో కమ్యూనికేషన్, చాలా రిస్క్ అయింది. బట్ వీళ్ళు కీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. బట్ అతను ఇక్కడికి ట్రావెల్ చేయగలడు, అతను అక్కడికి ట్రావెల్ చేయగలడు. ఎస్, అర్థమైంది. అంటే బోత్ ద పర్సన్స్ మొత్తం ఇద్దరు కమ్యూనికేషన్, దట్ మీన్స్ వాట్ కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దీస్ టూ మెంబర్స్ బికాస్ ఆఫ్ కీస్ ఎక్స్చేంజ్, బికాస్ ఆఫ్ అక్కడ కీస్ ఇక్కడ, ఇక్కడ కీస్ అక్కడ ఎక్స్చేంజ్ అయింది కాబట్టి ఇదైంది. బట్ ఎనీవే దీస్ ఆర్ ఆల్ సెక్యూర్. మళ్ళీ ఎందుకు, వేరే వాళ్ళు రారు కదా, వస్తారా, నో, వేరే వాళ్ళు రారు, వేరే వాళ్ళు రారు, అర్థమైందా, వేరే వాళ్ళు రారు. సరే బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా చూడండి ఇలా జరుగుతూ ఉంది. మరి ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి రావచ్చు, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి రావచ్చు, రావచ్చా లేదా, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే ఇప్పుడు సరే ఇది బాగానే అర్థమైంది, కీస్ ఎక్స్చేంజ్ అనేది అర్థమైంది పాయింట్. ఇప్పుడు వాట్సాప్ కూడా అంతేగా, వాట్సాప్ అంతేనా కాదా, వాట్సాప్ ఏం చేస్తుంది, వాట్సాప్ ఫుల్లీ ఎన్క్రిప్టెడ్ అంతేనా, ఫుల్లీ ఎన్క్రిప్టెడ్. సో దిస్ ఈజ్ వాట్సాప్, ఇది కూడా వాట్సాపే, ఫుల్లీ ఎన్క్రిప్టెడా కాదా, మెసేజ్ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, మీరు మర్చిపోయిన వాడు గుర్తు చేస్తా, ఏ బాబు నువ్వు మాట్లాడిన కాల్స్ కానీ నువ్వు మాట్లాడిన ఏదైనా సరే ఫుల్లీ ఎన్క్రిప్టెడ్. ఈవెన్ వాట్సాప్ ఆల్సో కెనాట్ సీ యువర్ వాయిస్ మెసేజెస్ అంటారు, గుర్తుందా. వాట్సాప్ కూడా చూడలేదు బాబు నీ మెసేజ్, దయచేసి నువ్వు భయపడద్దు, కమ్యూనికేషన్ అంటే ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ వాట్సాప్ చేసే వ్యక్తి ఇక్కడే చేస్తాడు, ఈయనకి వాట్సాప్ ఉండాలి. ఇక్కడి నుంచి వాట్సాప్ చేసే వ్యక్తి ఇక్కడికి వాట్సాప్, ఈయనకి వాట్సాప్, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇద్దరు వాళ్ళ వాట్సాప్ నెంబర్లు మార్చుకున్నప్పుడు వస్తుంది. సరేలే నీ వాట్సాప్ నెంబర్ తెలియదు కానీ నేను వాట్సాప్ పంపిస్తాను, ఇంటికి వెళ్ళిపో అంటే, అరే ఇదేదా బాబు, నా వాట్సాప్ నెంబర్ తెలియకుండా నాకెట్లా వాట్సాప్ పంపిస్తావు, అయిద్దా, దేర్ ఈజ్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. అంటే నేనేమంటున్నానంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే అక్కడ నెంబర్స్ ఎక్స్చేంజ్ అవ్వాలి, అక్కడ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే అక్కడ కీస్ ఎక్స్చేంజ్ అవ్వాలి. అని ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తా వినండి. ఇప్పుడు ఏం తెలుసా, ఎస్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు పెంచలయ్య, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ లైనక్స్. అతను ఏం చేశాడు, ఒక ఫైల్ తయారు చేశాడు, ఆ ఫైల్లో కొంత డేటా రాశాడు. ఎక్కడది, లైనక్స్ మిషన్లో. ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఈయన పేరు ఏం తెలుసా, కార్తీక్. ఈయన కూడా లైనక్స్ అడ్మినే, ఈయన కూడా డెవాప్స్ తెలుసు, లైనక్స్ తెలుసు, అన్నీ తెలుసు ఈయనకి. ఈ పెంచలయ్య రాసిన ఈ ఫైల్ని డైరెక్ట్గా కార్తీక్ అన్నాడు, బాబు పెంచలయ్య డైరెక్ట్గా ఆ ఫైల్ నాకు పంపించేయమన్నాడు. అరే ఇది ఏంది, ఇది నా సర్వర్ 1, ఇదేంది సర్వర్ 2, అంటే సర్వర్ 1లో ఉన్న ఫైల్ని సర్వర్ 2లోకి మూవ్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎందుకు, దిస్ ఫైల్ ఈజ్ రిక్వైర్డ్ బై కార్తిక్ బికాస్ హీ వాంట్స్ టు డూ సమ్ వర్క్. అతను వేరే పని చేయాలనుకుంటున్నాడు అతను. మరి ఈ కార్తిక్ అనే వ్యక్తి వేరే పని చేయాలనుకున్నప్పుడు ఏం జరిగింది, ఇక్కడ డైరెక్ట్గా ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. అయ్యో ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పా ఎక్స్చేంజ్ జరగాలిగా, అక్కడ కీస్ ఎక్స్చేంజ్ చేసినట్టు ఇక్కడ కూడా ఏం జరగాల, అతను ఆథరైజేషన్ ఇవ్వాలా, ఇతనికి ఆథరైజేషన్ ఇవ్వాలా. సపోజ్ పొరపాటులో కార్తీక్ అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేశాడు, బట్ ఈ ఫైలు వీళ్ళకి అవసరం, ఎవరికి, పెంచలేకి. అప్పుడు పెంచలే ఏం చేయాలా, డైరెక్ట్గా ఎలా వెళ్ళి కార్తీక్ సర్వర్ని కనెక్ట్ అవుతాడు, అవసరమైతే ఫైల్ తెచ్చుకుంటాడు, లేకపోతే కార్తీక్ని చెప్తాడు. నేనేమంటానంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అంటే మనం ఒక సర్వర్లో ఒక ఫైల్ ఉంటుంది, ఇంకొక సర్వర్లో ఇంకొక ఫైల్ ఉంటుంది. అదే సార్, ఇప్పుడు సార్ వీళ్ళిద్దరు ఇండియాలో ఉన్నారు కదా సార్,
సార్ ఇప్పుడు యాక్చువల్గా యూఎస్లో ఒక వ్యక్తి ఉన్నాడు సార్, ఓకే. మరి ఇక్కడ యూకేలో ఒక వ్యక్తి ఉన్నాడు సార్. ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, ఓకే. ఇక్కడ రెండు సర్వర్లు ఉన్నాయి సార్. మూడో వ్యక్తి ఇండియాలో ఉన్నాడు సార్. సార్ ఇప్పుడు ఈ ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా సార్, వీళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ జరిగితే ఎస్ జరిగిద్ది. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఎప్పుడు ఇద్దరి మధ్య కాదు, ముగ్గురు మధ్య కాదు. ఇక్కడ లైనక్స్ అనేది ఏంటంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, ద పవర్ఫుల్ వరల్డ్ ఫేమస్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్. కాబట్టి ఎంత మంది మధ్యనైనా కమ్యూనికేషన్ చేసి పడే శక్తి లైనక్స్కు ఉంది. మరి సార్ ఇప్పుడు ఆ ఫైల్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎస్ యూ క్యాన్. సార్ అక్కడున్న ఫైల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ఎస్ దే క్యాన్. సార్ ఇంకొకటి చూడండి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రాజెక్ట్ ఫైల్ సార్. దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ ఫైల్, ఓకే. ఈ ప్రాజెక్ట్ ఫైల్లో అనేది సంథింగ్ కాల్డ్, నేనేం చేశానంటే కొంత ఏదో ఉంది సార్, ఓకే. ఈ ఫైల్ వచ్చి కూడా ఒక సర్వర్ 1లో ఉంది. ఇక్కడ ఎవరున్నారు, ఎస్ ఇక్కడ సర్వర్ 2 ఇది. యాక్చువల్గా సర్వర్ 2లో కార్తీక్ ఉన్నాడు. నేను చెప్పా, కార్తీక్ గో టు సర్వర్ 1, టేక్ దిస్ ప్రాజెక్ట్ ఫైల్ ఇమీడియట్లీ అని చెప్పా. డూ యువర్ టాస్క్ అన్నా. కానీ ఈ కార్తీక్ అనే వ్యక్తి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకెళ్ళి ఇక్కడ సర్వర్ 1లోకి మూవ్ చేయటమే, కాపీ చేయటమే అతని పని. ఈ ఫైల్ని వేరే వ్యక్తి ఉపయోగించుకున్నాడు ఆ సర్వర్లో, చెప్పలేము. దిస్ ఈజ్ ది టాస్క్. బాబు ఒక ఫైల్ని ఇక్కడున్న ఈ ప్రాజెక్ట్ అనే ఫైల్ని తీసుకొచ్చి సర్వర్ 1లో ఉన్న ఈ ఫైల్ని తీసుకొచ్చి సర్వర్ 2లోకి తీసుకెళ్ళిపోమన్నాడు. డైరెక్ట్గా మూవ్ చేసుకో, కాపీ చేసుకో అన్నాడు. కాపీ చేసుకోమన్నాడు. మరి కాపీ చేసుకోవాలంటే కార్తీక్ ఇలా తన సర్వర్ 1 నుంచి ఇలా ఈ సర్వర్ కనండి, హే హూ ఆర్ యూ అనేది మళ్ళీ అంటనే. అప్పుడు ఏం చేయాలి, సర్వర్ 1 ఆథరైజేషన్ ఇవ్వాలి కదా. సర్వర్ 1లో ఎవరున్నారు, పెంచలే ఆథరైజేషన్ ఇవ్వాలి ముందుగానే. చెప్పాను కదా ఇందాక, హైదరాబాద్లో ఉన్న శివ, బెంగళూరులో ఉన్న మనోజ్ ఇద్దరు కీస్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారో ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న సర్వర్ కీసు, ఇక్కడున్న ఈ సర్వర్ కీసు, ఇక్కడ ఉన్న కీసు ఇక్కడ కాపీ చేసుకోవాలి ఫస్ట్, ఇక్కడ ఉన్న కీసు ఈ సర్వర్లో కాపీ చేయాలా. ఓహో, అంటే ఆ సర్వర్ కీస్ అనేది అక్కడ ఉన్న సర్వర్ కీస్ ఇక్కడ ఉన్న సర్వర్ కీస్ అక్కడ కాపీ చేసుకోగలిగితే అప్పుడు రెండు సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. సో దట్ వీ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. వీ కెన్ సెండ్ ద ఫైల్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. వీ కెన్ సెండ్ ఒక ఆప్షన్ ఇట్లా. సార్ ఫైల్సే కాదు డైరెక్టరీస్ కూడా చేయొచ్చా సార్? డైరెక్టరీస్ కూడా, మరి ఫైల్సే కాదు డైరెక్టరీస్ కూడా చేయొచ్చు మనం సింపుల్గా. అంటే ఏంది డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్ కూడా చేయొచ్చు. అది మనకి ఎప్పుడు చేయొచ్చు, ఆథరైజేషన్ ఉన్నప్పుడు, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు, వాళ్ళ కీస్ వీళ్ళకి, వీళ్ళ కీస్ వాళ్ళకి ఎక్స్చేంజ్ అయినప్పుడు. సార్ ఆ కీస్ని ఈ సర్వర్లో, ఈ కీస్ని ఆ సర్వర్లో ఎలా ఎక్స్చేంజ్ చేయాలి అది నేను చూపిస్తా. అసలు కీస్ ఎలా జనరేట్ చేయాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. హౌ టు జనరేట్ ఎ కీస్, హౌ టు ఎక్స్చేంజ్ ఎ కీస్. ఏంటది క్వశ్చన్ ఏంది, హౌ టు జనరేట్ ఎ కీస్, హౌ టు ఎక్స్చేంజ్ కీస్. ఇది ఒక ప్రాసెస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే. రియల్గా చెప్పాలంటే అదే కాదు, సింపుల్గా చెప్పాలంటే నేను ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా డిపాజిట్ ఉంది అనుకోండి, డిపాజిట్ ఉంది. ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే డైరెక్ట్గా డిపాజిట్ కదా, ఈయన డిపాజిట్ అనుకోండి. సంథింగ్ కాల్డ్, ఈయన ఇలాగా బ్యాంక్కి వెళ్ళాడు. బాబు ఒక 20,000 డిపాజిట్ చేయమని అకౌంట్లో అన్నాడు. ఓకే, స్లిప్ రాసి ఒక ప్రొసీజర్. స్లిప్ కాదు, ఈ మధ్యకాలంలో CDM. వాడి క్యూలో ఏమైనా నిలబడతావు, వాడికి స్లిప్ యాడ్ రాస్తావు. నో, గో టు CDM మిషన్. CDM అయితే అక్కడ ఎవడు లేడు, డైరెక్ట్గా మనమే డబ్బులు 20,000 తీసుకొని CDMలో వేసేయటమే. అంటే మనం డిపాజిట్ చేయాలంటే ఒకటి బ్యాంక్కి వెళ్ళొచ్చు, 2 CDMకి వెళ్ళొచ్చు. ఎటు వెళ్ళినా సరే ముందు వెళ్ళేది సర్వర్కే, నీ డబ్బులు అక్కడే. అంటే ఈ డిపాజిట్ అని యాక్చువల్గా మనం ఏదైతే అంటున్నామో ఆ డిపాజిట్లో ఈ డేటా అంతా స్టోర్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఈ డిపాజిట్ అనే దాంట్లో యాక్చువల్గా
ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ డిపాజిట్ ఇక్కడ ఉంది, ఇది సర్వర్, ఇది బ్యాంక్ సర్వరే, కానీ ఇది డిపాజిట్ ఈ సర్వర్లో కాకుండా ఇక్కడి నుంచి ఈ డేటాని మరొక సర్వర్లోకి మనం వెంటనే కాపీ చేయాలా. ఎందుకు చేయాలా? బ్యాకప్ పర్పస్. వై? వితౌట్ బ్యాకప్ పొరపాటున ఈ సర్వర్కి ఏమైతే మాస్టర్ సర్వర్కి ప్రాబ్లం కదా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ సర్వర్ ఏమో ఒక లైనెక్స్ సర్వర్, ఆ సర్వర్ ఏమో ఇంకొక లైనెక్స్ సర్వర్. ఓహో, ఇప్పుడు ఈ లైనెక్స్ సర్వర్లో ఉన్న ఈ ఫైల్ని తీసుకెళ్ళి కాపీ చేయాలిగా ఇంకొక సర్వర్లోకి, సర్వర్ 2లోకి, అవునా కాదా? డేటా మొత్తం కాపీ చేయాలా. దిస్ ఇస్ కాల్డ్ బ్యాకప్ అనొచ్చా లేదా? అంటాం అంటాం మనం బ్యాకప్ అంటాం దీన్ని. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పేది ఏంటంటే, ఇందాక ఒకలాగా చెప్పాను, ఇప్పుడు మరొకలాగా డేటా చూపిస్తున్నా. అంటే దీన్ని మనం డైరెక్ట్గా చెప్పాలంటే బ్యాకప్పే. మరి బ్యాకప్ తీసుకోవాలన్నా సరే, మరి ఈ సర్వర్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే, హే ప్లీజ్ స్టాప్ దేర్ అనిద్ది. ఏది? ఈ సర్వర్. ఎందుకు? అమ్మా నన్ను పంపించలేవా? ఎవడరా నువ్వు? ఎవరు? హూ ఆర్ యూ? ఎందుకు? ఇప్పుడు శివాకి తాళాలు లేవు, తాళాలు లేకుండా పోయి శివ మనోజ్ కీస్ ఓపెన్ చేయాలంటే, హూ ఆర్ యూ? ఎవడరా నువ్వు? అవునా లేదా? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏంది? సింపుల్గా చెప్పాలంటే సర్వర్. మరి ఈ సర్వరు యాక్సెప్ట్ చేయాలంటే కీస్ ఎక్స్చేంజ్ జరగాల్సిందే, లేకపోతే ఏమైంది? దేర్ ఇస్ నో ఆథరైజేషన్ ఎట్ ఆల్. నువ్వు వెళ్ళాలంటే ముందు అసలు ఆ కీస్కి ఉండాలి కదా నీ దగ్గర, ఆ సర్వర్కి సంబంధించి ఓపెన్ చేయాలంటే. మరి కీస్ ఎక్స్చేంజ్ చేయాలా లేదా? ఎస్. మనం యాక్చువల్గా బ్యాకప్ అనేది చాలా రకాలుగా తీసుకుంటాం. నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్యాకప్ అనేది చాలా టైప్స్లో ఉంటుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ప్రొసీజర్ మొత్తం మనం నేర్చుకోవాలా సింపుల్గా. అసలు ఎలాగా మనం ఒక ఫైల్ని ఇంకొక ఫైల్లోకి ఎట్లా ఇంకొక సర్వర్లోకి ఎలా మూవ్ చేయాలా, అసలు మనం బ్యాకప్ ఎలా తీసుకోవాలా, అది పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు చూడండి బ్యాకప్ కూడా తీసుకునే క్రమంలో ఎలా అంటే సింపుల్. ఇదిగో ఇది ఒక సర్వర్. ఈ సర్వర్లో ఇదిగో ఈ సర్వర్లో ఒక ఫైల్ ఉంది. అది ట్రాన్స్ఫర్ ఫైలా, అది ఇంకో ఫైలా, ఏదో ఫైల్ ఉంది. ఈరోజు డేట్ ఎంత? 18th 11/20/24. ఓకే, అట్ వాట్ టైం? 18:51. ఓకే, 18:50. ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం సింపుల్గా, ఇక్కడ డేటా ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది, ఇలా ఇలా అలా వస్తూ ఉంటుంది, ఇలా 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 అలా వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఎస్, వస్తూ ఉంటుంది. మరి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఫైల్లో డేటా ఇక్కడ దాకా ఫిల్అప్ అయిపోయింది. ఇప్పుడు ఇది సర్వర్ 1లో ఉంది యాక్చువల్గా. ఓకే, మళ్ళీ అగైన్ దీన్ని మొత్తాన్ని బ్యాకప్ తీసుకోవడానికి సంబంధించి మనం సర్వర్ 2 ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫైల్ మొత్తాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే కాపీ చేస్తాం. ఫైల్ మొత్తం అక్కడికి వెళ్ళింది, కానీ యాజ్ టీజ్గా ఇక్కడ దాకా ఉన్న డేటా ఉందిగా, యాజ్ టీజ్గా ఈ ఫైల్లోకి వచ్చింది. అంతే, స్టాప్, అయిపోయింది. ఇంతే, ఇక అయిపోయింది. సేమ్ ఇది 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 డేటా సేమ్, ఇది ఫైల్ 1 సేమ్ ఉంది, అవునా కాదా? మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఎంత? 19th 11/20/24 స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ డేటా రావడం మొదలుపెట్టింది. ఇలా మళ్ళీ ఈ సగం ఫిలప్ అయిపోయింది, అవునా కాదా? ఈ సగం ఫిలప్ అయింది. మరి ఇప్పుడు ఈ డేటా డైరెక్ట్గా ఇలా 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 మళ్ళీ మనం బ్యాకప్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు కాపీ చేసినప్పుడు ఈ ఫైల్ మొత్తం డేటా కాపీ అయితే కష్టం కదా. అందుకని ఇప్పుడు ఏదైతే అప్డేట్ అయిందో ఇంతవరకు డేటానే కాపీ చేసిద్ది. చాలా పెద్ద టెక్నిక్ అది. ఒకే ఫైల్లో ఉన్న డేటా మొత్తం ఒకేసారి చేస్తే అక్కడ బర్డన్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఈ డేటా మొత్తం 5 GB ఉందనుకో, ఫస్ట్ది కనపడే డేటా 5 GB ఉంది, 5 GB వెళ్ళింది. రెండోసారి కాపీ చేసినప్పుడు ఇక్కడ 2 GB ఎక్స్ట్రా వచ్చేసింది. 5 GB + 2 GB ఎంత? 7 GB. రెండోసారి కాపీ చేసినప్పుడు ఈ ఫైల్లో అర్థమైందా, డైరెక్ట్గా 7 GB ఇక్కడికి వెళ్తే అప్పుడు 7 GB ట్రావెల్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది, బ్యాకప్ తీసుకోవడం చాలా టైం పట్టింది. అందుకని వాడు ఏం చేశాడు, డైరెక్ట్గా అమ్మా అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు 5 GB ఆల్రెడీ ఉంది కదా, ఉన్న డేటాని కాపీ చేయొద్దు, ఏదైతే లేటెస్ట్గా డేటా వచ్చింది ఈ ఫైల్లోకి, లేటెస్ట్ డేటా ఉందో ఆ డేటాను మాత్రం ఇక్కడ కాపీ చేయి. దానివల్ల ఏంది, ఓన్లీ 2 GB డేటానే కాపీ అయింది, 5 GB అలాగే ఉంది కదా. అంటే ఇక్కడ ఒక టూల్ ఏం చేసిందంటే కంపేర్ చేస్తుంది.
మనం ఏదైతే డేటాని కాపీ చేయడానికి ట్రై చేస్తున్నామో కాపీ చేయడానికి ఒక టూల్ వాడతాం. ఆ టూల్ ఏం చేసిద్దంటే బాబు ప్రీవియస్ డేటా ఇది సమానమా కాదా చెక్ చేసిద్ది. ఏదైతే ఎప్పుడైతే ప్రీవియస్ డేటా సమానం కాదో కొత్త డేటా ఇక్కడ ఉంది కదా ఆ డేటాని మాత్రమే కాపీ చేసిద్ది, మిగతా డేటాను వదిలేసిద్ది. టూల్స్ ఉన్నాయి, దానికి టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఉపయోగిస్తాం మనం, ఆ టూల్స్ ఉపయోగిస్తాం. అంటే కాపీ చేసుకోవడానికి దానికోసం మనం టూల్స్ ఉపయోగిస్తాం. దాని పేరు ఎస్సిపి, తర్వాత ఆర్సింక్. ఆర్సింక్ ఎస్సిపి ఇవేనా? ఇవే. వీటిని ఉపయోగించి కూడా మనం చేస్తాం ఆర్సింక్ అండ్ ఎస్సిపి. సార్ ఆర్సింక్ అంటే ఏంది, ఎస్సిపి అంటే ఏంది, ఎన్ని ఎట్లా చెప్తా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో ప్రాబ్లం. ఆర్సింక్ అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎస్సిపి అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి ఎలా జరుగుతాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా టోటల్గా చెప్పాలంటే. సార్ ఇది లాస్ట్ సెకండ్ది మాకు అర్థం కాలేదు సార్, చెప్పండి సార్ ఇంకోసారి. చాలా మందికి డౌట్ అదే, లాస్ట్ సెకండ్ అంటే చూడండి. యాక్చువల్గా చూడండి, అంటే మనం సోఫా సెట్లో టీ తాగుతా, కాఫీ తాగుతా, ఇడ్లీ తింటాం వాళ్ళకి ఏం అర్థం కాదు. అలాంటి పనులన్నీ మానేసేయండి. టైం అయిపోతుంది, షాపింగ్ చేయాలా, టైం అయిపోతుంది, ఇడ్లీ తినాలా, ఇవన్నీ వద్దు, క్లాస్లో కూర్చోవాలా. ఓకే సరే. ఈ సర్వర్ 1లో యాక్చువల్గా ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్లో డేటా ఉంది. ఈరోజు డేటా ఎంతవరకు ఫిల్ అయింది, ఈ డేటా సైజ్ ఎంత అంటే 5 GB. సో ఈ డేటాని డైరెక్ట్గా ఇక్కడ సర్వర్లో కాపీ చేసాం. దీని పేరు ఏంది, డిపాజిట్ ఫైల్ ఏదో సంథింగ్, డిపాజిట్ ఫైల్. యాక్చువల్గా ఇదే ఫైల్ డిపాజిట్ ఫైల్ ఇక్కడికి వచ్చింది, డిపాజిట్ ఫైల్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ సేమ్ డిపాజిట్ ఫైల్ ఇక్కడికి వచ్చింది, బట్ దాని డేటా కూడా ఇక్కడ కాపీ అయిపోయింది. ఇక్కడ ఇలా ఇలా రాసేసాం, కాపీ అయిపోయింది. నేను కలరింగ్ కూడా చూపిస్తున్నా. ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది, ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది. సో ఈ 5 GB డేటా ఇక్కడే ఉందా? అవును, ఇక్కడికే 5 GB డేటా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ డేట్ 18th. 19th నేను వచ్చి ఈ ఫస్ట్ సర్వర్లో ఉన్న, ఇది సర్వర్ 1, ఇదేమో సర్వర్ 2. ఫస్ట్ సర్వర్లో ఉన్న 19th కదా ఈ డేటు, ఫస్ట్ సర్వర్లో ఉన్న ఇలా ఇలా ఈ డేటా ఇక్కడ రాసా. ఫస్ట్ సర్వర్లో కొంత డేటా రాసా మళ్ళీ. అప్పుడు ఆ డేటా ఎంత వచ్చింది, 2 GB వచ్చింది. మనం ఏం చేసాం, తెలిసి తెలియకుండా కాఫీ అని నొక్కాం. కాఫీ అని నొక్కగానే ఇక్కడ డేటా డిపాజిట్ ఫైల్లో ఉన్న డేటా ఇక్కడ కాపీ అవ్వాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే కాఫీ అంటే 5 GB ఓల్డ్ డేటా, 2 GB న్యూ డేటా రెండూ కలిసి అవుతాయి. కానీ కామన్గా చెప్పాలంటే ఈ టూల్స్ ఏం చెప్పాను కదా, ఆర్సింక్ అనే టూల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఏదైతే ఓల్డ్ డేటా ఉందో కొత్తగా ఆల్రెడీ ఉంది కదా, మ్యాచ్ అయింది కదా, ఈ మ్యాచ్ కంపేర్ చేస్తుంది అనమాట. ఇది అసలు ఓల్డ్ డేటా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కంపేర్ చేసి కొత్తగా డేటా ఏదైతే ఇక్కడ లేదో ఆ డేటాని 2 GBని మాత్రమే ఇక్కడ స్టోర్ చేసిద్ది, కాపీ చేసిద్ది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆర్సింక్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అంటే అక్కడ మొత్తం కాపీ చేస్తే 7 GB ట్రావెల్ అవ్వాలా. అమ్మో 7 GB అంటే చాలా టైం. బట్ రియల్ టైంలో టెరాబైట్స్లో ఉంటుంది డేటా, అన్న గిగాబైట్స్ చాలా డేటా ఉన్నప్పుడు మరి రిస్క్ కదా. అందుకోసం మనం ఇలాంటి టూల్స్ వాడి కొంతవరకు మనం తీసుకుంటాం. సో సింపుల్గా ఇంకా చాలా ఉంది ప్రొసీజరు. ఇంకా బ్యాకప్ అనే దానికి ఇదే కాదు, మనం క్లౌడ్లో కూడా బ్యాకప్ తీసుకుంటాం. క్లౌడ్లో ఎలా బ్యాకప్ తీసుకోవాలి, అసలు డిస్క్ మొత్తం ఎలా బ్యాకప్ చేయాలి, అది వేరే స్టోరీ, పెద్ద స్టోరీ ఉంది. అది ఇంకా చాలా పెద్ద స్టోరీ, అది చాలా వస్తుంది. ఫస్ట్ సింపుల్గా తెలియడం కోసం నేను ఇది చెప్తున్నా. ఇట్లా అనమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ డేటా అక్కడున్న ఆ డేటా తోటి కంపేర్ చేసుకొని లేని డేటాని మాత్రమే కాపీ చేసిద్ది. దానిని మనం ఎలా చేయాలి, ఆ టాస్క్ నేర్చుకోవాలి. అసలు మనం అక్కడి నుంచి ఉన్న డేటాని ఇక్కడ దాకా ఎలా కాపీ చేయాలో నేర్చుకోవాలి. అసలు మనం ఈ సర్వర్కి ఆ సర్వర్కి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి నేర్చుకోవాలి. అసలు ఈ సర్వర్లో కీస్ ఎలా జనరేట్ చేయాలి నేర్చుకోవాలి, ఇక్కడ ఎలా జనరేట్ చేయాలి నేర్చుకోవాలి. సో ఇదంతా నేర్చుకోగలిగితే ఈ మెకానిజం అంతా మీకు ఒక టూల్ వస్తుంది. దాని పేరే యాన్సిబుల్, ద పవర్ఫుల్ టూల్. ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం అంతా థియరిటికల్గా నేర్చుకుంటే మీరు యాన్సిబుల్ని పూర్తి స్థాయిలో ఆడుకోవచ్చు, ఆట ఆడుకోవచ్చు, గేమ్ ఆడుకోవచ్చు. అంటే ఈ మెకానిజం అంతా యాన్సిబుల్లో కనపడుద్ది. మళ్ళీ యాన్సిబుల్ అనేది ఏంటి సార్, యాన్సిబుల్ ఈజ్ ఎ లైనెక్స్ బేస్డ్ టూల్. అది యాక్చువల్గా యాన్సిబుల్ ఈజ్ ఏ లైనెక్స్ బేస్డ్ టూల్. యాన్సిబుల్ అనేది మనకి 2 వర్షన్స్లో వస్తుంది, ఒకటి ఫ్రీ వర్షన్, ఒకటి పెయిడ్ వర్షన్. యాన్సిబుల్ అనే టూల్ ఒకటి ఫ్రీ వర్షన్, ఒకటి పెయిడ్ వర్షన్.
సో ఫ్రీ వర్షన్ టూలే యాన్సిబుల్ అంటాం, పెయిడ్ వర్షన్ టూల్నే యాన్సిబుల్ టవర్ అంటాం. యాన్సిబుల్ టవర్ ఇవన్నీ వస్తాయి ఫ్రీ వర్షన్. బట్ యాన్సిబుల్ అనేది దేనికి ఉపయోగిస్తానని చెప్పలే ఇంకా. యాన్సిబుల్ గురించి నేను తర్వాత చెప్తున్నా. యాన్సిబుల్ అనేది ఫ్రీ వర్షన్ ఉంది, యాన్సిబుల్ అనేది పెయిడ్ వర్షన్ ఉంది. బట్ యాన్సిబుల్ బాగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు జరిగిపోయే క్లాసులు ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలంటున్నా నేను సింపుల్గా. లేకపోతే యాన్సిబుల్ అర్థం కాదు, కొంచెం ఇబ్బంది పడతారు. ఆ భవిష్యత్తులో వెళ్ళే యాన్సిబుల్ క్లాస్ కోసం. యాన్సిబుల్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్ ఇన్ డెవాప్స్. డెవాప్స్లో ఉన్న చాలా పవర్ఫుల్ టూల్, ప్రతి వ్యక్తి ఉపయోగించే టూల్, మనకు క్షణానికి ప్రతి నిమిషానికి ఉపయోగించే టూల్ ఇదే. ఈ టూల్ ఉపయోగించి, యాన్సిబుల్ టూల్ ఉపయోగించి మనం డిప్లాయ్ కూడా చేయొచ్చు. డిప్లాయ్ ఏదైనా సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయొచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు కూడా. ఓహో, ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఎట్లా? ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఉన్నారు, మనకి ఒక 100 సర్వర్లు ఉన్నాయి బాస్. ఇక్కడ 100 సర్వర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 100 సర్వర్లు నేను మా డెవలపర్స్ రెడీగా ఉన్నారు. 100 సర్వర్లు కోడ్ రాయాలి అర్జెంటుగా. డెవలపర్స్ ఆర్ రెడీ. వీళ్ళందరూ డెవలపర్స్. వీఆర్ వెయిటింగ్ అంటున్నాడు వాళ్ళు డెవలపర్స్. ఎవరు? వాళ్ళ ల్యాప్టాప్స్ పట్టుకున్నారు. డెవలపర్స్ అందరూ వాళ్ళ ల్యాప్టాప్స్ పట్టుకొని ఇలా, బాబు మేము వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. వెయిట్ చేస్తున్నాం. అప్పుడు ఒక వ్యక్తి చెప్పాను కదా, సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ ఇస్తాడు. వీళ్ళు కనెక్ట్ అయ్యారు, సర్వర్ కనెక్ట్ అయితే ఇది జావా కోడ్ రాయాలి అర్జెంటుగా. మరి జావా కోడ్ రాయాలంటే ఎన్ని మిషన్స్ ఉన్నాయి? 100 మిషన్లు ఉన్నాయి. 100 మిషన్లు జావా అనే సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తేనే జావా కోడ్ రాస్తారు, అంతే కదా. మన ల్యాప్టాప్ ఉంది, మన ల్యాప్టాప్లో సినిమాలు చూడాలంటే VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేయాలా. మన ల్యాప్టాప్లో ఫోటోషాప్ చేయాలంటే, మన ల్యాప్టాప్లో టాలీ చేయాలంటే, మన ల్యాప్టాప్లో SAP చేయాలంటే SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మన ల్యాప్టాప్లో MS వర్డ్ ఉపయోగించాలంటే. అలాగే సర్వర్లో కూడా ఒక డెవలపరు ఒక కోడ్ రాయాలంటే జావా సాఫ్ట్వేర్ కూడా సర్వర్లో ఉండాలి. మనం నేర్చుకునేటప్పుడు మన ల్యాప్టాప్లోనే సాఫ్ట్వేర్ ఉంటుందని చాలా మంది భ్రమపడతారు. నో, అక్కడ కూడా సర్వర్లో కూడా జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మరి ఇప్పుడు ఒక సర్వర్లో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అది బాగా పనిచేస్తుందో లేదో చూడాలంటే 2 అవర్స్ పట్టిద్ది. అయ్యో, రెండో సర్వర్లో 2 అవర్స్ పట్టిద్ది, మూడో సర్వర్లో 2 అవర్స్ పట్టిద్ది. అప్పుడు 100 ఒక సర్వర్కి ఎంత టైం పట్టిద్ది? ఒక సర్వర్కి 2 అవర్స్. మరి 100 సర్వర్లకు ఎంత టైం పట్టింది? 100 × 2 200 గంటలు. అమ్మయ్యా, భలే టైం దొరికింది, భలే కంపెనీ దొరికింది అని డెవలపర్స్ నిద్రపోతారు. అదే మరి ఏమంటారు? బాస్, వీ డోంట్ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ఎ సర్వర్, వాట్ షుడ్ ఐ డూ? క్వశ్చన్ మార్క్. గతంలో డెవలప్మెంట్ అలా జరిగేది. ఇప్పుడు పవర్ఫుల్ టూల్ వచ్చింది, పవర్ఫుల్ మెకానిజం వచ్చింది, క్లౌడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ యాన్సిబుల్ టూల్ వచ్చింది. ఓహో సార్, యాన్సిబుల్ టూల్ ఉపయోగించి ఏం చేస్తాం సార్? అక్కడ 100 సర్వర్లు ఉన్నా, అక్కడ 200 సర్వర్లు ఉన్నా, యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి ఒకేసారి ఒక్క సెకండ్లో 100 సర్వర్లు కాదు, 200 కాదు, 1000 సర్వర్స్లోనైనా సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ అనే ఒక టూల్ ఉపయోగించి మనం చేయొచ్చు. ఈ వర్క్ చేసేంత వ్యక్తి డెవాప్స్ ఇంజనీర్. అది డెవాప్స్ టూల్ యాక్చువల్గా. సార్ మనం చేయలేమా? లైనక్స్ అడ్మిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నీకు అవకాశం ఇస్తే చెయ్యి. నువ్వు యాన్సిబుల్ నేర్చుకుంటే చెయ్యి. ఎందుకంటే యాన్సిబుల్ ఈజ్ లైనక్స్ బేస్డ్ టూల్, కంప్లీట్గా 100% లైనక్స్ బేస్డ్ టూల్. ఏది? యాన్సిబుల్. సో యాన్సిబుల్ వల్ల ఉపయోగం ఏంది? Ansible is a powerful tool which we can use it to install any kind of software into any number of servers in a single minute, in a single second. ఒక సింగిల్ సెకండ్లో యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ని మనం ఉపయోగించి, ఇదిగో ఇక్కడ ఇది యాన్సిబుల్ అనే సర్వర్. యాక్చువల్గా యాన్సిబుల్ అంటే ఇది సర్వర్ అనుకోండి. ఈ సర్వర్లో యాన్సిబుల్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఫస్ట్ ఇన్స్టాల్ చేసి ఈ సర్వర్, ఇది యాన్సిబుల్ సర్వర్ అయితే ఇక if install the Ansible, it will become Ansible server. Ansible అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని మనం ఈ సర్వర్లోకి డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ సర్వర్లో మనం Ansible సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ Ansible అనే సర్వర్ నుంచి మనం అనేక రకాలైన సర్వర్లకి కనెక్ట్ అవుతాం. ఈ సర్వర్, ఆ సర్వర్, ఈ సర్వర్, ఇక్కడ నుంచి ఆ సర్వర్లు ఎక్కడున్నాయి? ఈ సర్వర్ ఎక్కడుంది? ఇది యూఎస్లో ఉంది. ఈ సర్వర్ ఎక్కడుంది? ఇది ఇండియాలో ఉంది. ఇండియా నుంచి యూఎస్ కనెక్ట్ అవ్వచ్చు. ఏమైంది? ఎక్కడి నుంచి ఏ ప్లేస్లో అయినా, మీ ఇంటి దగ్గర చెట్టు కింద నిలబడైనా సరే యాన్సిబుల్ టూల్ ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. యాన్సిబుల్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా జావా ఇన్స్టాల్ చేయి, ఒక 100 సర్వర్లు అంటే వెంటనే చేసి పడేసిద్ది. పైథాన్ ఇన్స్టాల్ చేయంటే పైథాన్ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ రెడీ చేయొచ్చు యాన్సిబుల్ ఉపయోగించి.
అలానే కాదు, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషనే కాదు, సాఫ్ట్వేర్ని డిప్లాయ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ మిషన్లో కోడ్ ఉంది, ఈ కోడ్ తీసుకెళ్లి టెస్టింగ్ మిషన్లో కూడా డిప్లాయ్ చేయి, టెస్టింగ్ మిషన్లో ఇంకో దానికి డిప్లాయ్ చేయి, డిప్లాయ్మెంట్ టూల్ కూడా దీన్ని వాడుకోవచ్చు. అంతే అంతే. సో వీ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ సర్వర్స్. అయితే ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ అనే ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం ఇదంతా చేస్తాం. కానీ యాన్సిబుల్ అనే టూల్ కదా ఇది. యాన్సిబుల్ అనేది ఏంది? టూల్. ఎక్కడ ఉపయోగిస్తాం ఇది? ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ప్రత్యేకంగా మనం. ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకొని మిగతా సర్వర్లకి కనెక్ట్ అవ్వాలా. కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా అదే కదా, ఇక్కడున్న ఈ సర్వర్కి ఇక్కడున్న ఈ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలా. అది అంతే కదా. లేకపోతే హే హూ ఆర్ యూ, ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి అంటారు ఆ సర్వర్లో. ఏది? ఆ డెవలప్మెంట్ సర్వర్లో. అప్పుడు కూడా కీస్ ఎక్స్చేంజ్ జరగాల. కీస్ ఎక్స్చేంజ్ జరగకపోతే ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్కి ఎవడు కనెక్ట్ అవుతున్నావు, ఎవడరా నువ్వు అనేది మళ్ళీ అక్కడ ఒక ప్రాబ్లం. అదే నేనేం చెప్తానంటే, యాన్సిబుల్ అనే టూల్కి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాలా. డెవాప్స్ ఇంజనీర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంది తెలుసు మనకి. మన ఫ్రెండ్కి ఇన్స్ట్రక్షన్ చెప్తాం ఏమని, నేను 9:30 కల్లా మెట్రో స్టేషన్ దగ్గర ఉంటాను, అక్కడి నుంచి కొంచెం మన అటు ముందుకెళ్తే కాఫీ తాగుదాం, అక్కడి నుంచి కిందకెళ్తే ఐస్ క్రీమ్ షాప్ వచ్చింది, అక్కడి నుంచి అలా అలా మాట్లాడుకుంటే బిర్యానీ షాప్ వస్తుంది, అక్కడి నుంచి అలా అలా మాట్లాడుకుంటే సినిమా హాల్ వస్తుంది, అక్కడి నుంచి సినిమా చూసి అలా అలా వెళ్తే 8:30 అయింది, నెక్స్ట్ 9:30 కల్లా మెట్రో దగ్గరికి వచ్చి మళ్ళీ బస్సుకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. అలా మనం మన ఫ్రెండ్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం లేదా? ఇప్పుడు మనం అట్లాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టే ఈ టూల్కి కూడా చెప్పాలి. యాన్సిబుల్ అక్కడ డెవలప్మెంట్ సర్వర్లు ఉన్నాయి, ఇక్కడ జావా సాఫ్ట్వేర్ ఆ సర్వర్లో మొత్తం ఎక్కించిన తర్వాత మొత్తం సరిగా ఉందో లేదో చెక్ చేసిన తర్వాత అసలు అది ఇది మొత్తం చూసుకో, అంత బాధ్యత నీదే. ఇన్స్ట్రక్షన్స్ మోడల్లో చెప్పాలా. మరి యాన్సిబుల్కి తెలుగు రాదుగా, యాన్సిబుల్కి ఇంగ్లీష్ రాదుగా, మరి యాన్సిబుల్కి ఒక లాంగ్వేజ్ అర్థమైంది, ఆ లాంగ్వేజ్ పేరే యామెల్. అంటే ఏం లేదు, స్క్రిప్టింగ్ అంటారు దీన్ని. ఏమంటారు? స్క్రిప్టింగ్ అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలా. అంటే యామిల్ అనే లాంగ్వేజ్ ఉపయోగించి మనం లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం, దాన్నే స్క్రిప్టింగ్ అంటాం. యామిల్ అనే అంటే మనం తెలుగు ఇంగ్లీష్ హిందీ కదా మాట్లాడేది, ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ కాదు, యామిల్ లాంగ్వేజ్ కెన్ అండర్స్టాండ్ బై Ansible tool can understand AML language. Ansible tool can understand YAML, AML లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో మనం దానికి ఇన్స్ట్రక్షన్ చెప్పాలి, అంతేగాని తెలుగు ఇంగ్లీష్ లో చెప్తే యాన్సిబుల్కి అర్థం కాదు. మరి ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? స్క్రిప్టింగ్. ఏమంటాం? స్క్రిప్టింగ్. AML స్క్రిప్ట్ రాస్తాం ఎక్కడ? యాన్సిబుల్ సర్వర్లో యాన్సిబుల్కి అర్థమయ్యేటట్టు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం, దాన్నే స్క్రిప్టింగ్ అంటాం. అర్థమైందా? యాన్సిబుల్ అనే టూల్కి ఇక్కడ యాన్సిబుల్ అనే టూల్ ఉంటుంది కదా, యాన్సిబుల్ అనే టూల్ ఉంటుంది కదా, ఆ టూల్కి యాన్సిబుల్ టూల్ ఇక్కడ ఉంది. ఏ సర్వర్ ఇది? ఇది లైనెక్స్ సర్వరే బాబు, ఖచ్చితంగా లైనెక్స్ సర్వరే. యాన్సిబుల్ టూల్ని ఇక్కడే ఇన్స్టాల్ చేస్తాం. ఈ టూల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంది? హే యాన్సిబుల్ ఆ సర్వర్ కనెక్ట్ అవ్వు, ఇక్కడున్న డెవలప్మెంట్ సర్వర్లు కనెక్ట్ అవ్వు, అక్కడ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అని ఇన్స్ట్రక్షన్ చెప్పాలి కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏ భాషలో చెప్పాలా? తెలుగులో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు, అందుకని యామిల్ భాషలో చెప్పాలి. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని యామిల్ భాషలో, అంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాము. ఈ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటామంటే స్క్రిప్టింగ్ అంటాం. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటాం? ఆ స్క్రిప్టింగ్. దాన్నే మనం, నీకు స్క్రిప్టింగ్ వచ్చా, నీకు స్క్రిప్టర్ అంతే, నువ్వు స్క్రిప్ట్ రాయటమే. బట్ ఎనీవే యామల్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ అవర్ ఆర్గనైజేషన్ బై డిఫాల్ట్. మన ఆర్గనైజేషన్లో యామల్ స్క్రిప్ట్స్ ఉంటాయి. జస్ట్ మనం ఇక్కడ మనం ఈ స్క్రిప్ట్లో లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ తీసి పడేసి జావా రాస్తే జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు పిహెచ్పి ఇన్స్టాల్ అయింది. లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు .NET లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాల్డ్ ఇంకా గో లాంగ్వేజ్. ఇట్లా చిన్న చేంజెస్ చేస్తాం స్క్రిప్టింగ్లో. చేంజెస్ చేసి మనం ఎగ్జిక్యూషన్ చేస్తే డైరెక్ట్గా అన్ని సర్వర్లోకి జావా పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ యాన్సిబుల్, ద పవర్ఫుల్ మెకానిజం టు. ఇది చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే, ఈ యామిల్స్ అనే స్క్రిప్ట్ను మాత్రమే యాన్సిబుల్ అర్థం చేసుకుని ఆ స్క్రిప్ట్లో మనం రాస్తాం. దాన్నే మనం యామిల్ స్క్రిప్ట్ నేర్చుకోవడం అంటాం. అది మనం డెవాప్స్లో వస్తాం. ఇక్కడ చూడం మనం. యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు చెప్పారు సార్ మీరు అంటే దానికి దీనికి లింక్ ఉంది.
అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకుంటారని ముందు యాన్సిబుల్ చెప్పాను నేను. ఎందుకంటే మీరు ఏదైనా సరే మనిషి ఎలాగ ఆలోచిస్తాడంటే ఇక్కడ కోర్సు నేర్చుకునేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, కోర్సు ఏదేదో తొందరగా గందరగోళంగా నేర్చుకుంటాడు, కోర్సు బాగా నేర్చుకునేటప్పుడు కూడా మనిషికి ప్రశాంతత ఉండదు. ఏం కోర్సు లేరా, ఏందో కేకేస్తారు, ఊరకు 6 గంటలకు వస్తాడు, సాగు కొడతాడు, పోతాడు, వస్తాడు. ఇక జాబ్ వచ్చి నీ లక్షలు 15 లక్షలు 16 లక్షలు 20 లక్షలు ప్యాకేజ్ ఉందే, అప్పుడు ఈ కోర్సు ఉపయోగించి ఆ డబ్బులు తీసుకుంటావు కదా, అప్పుడు కేకేసార్ వాల్యూ తెలిసిద్ది. అప్పుడు మీ ఫ్రెండ్స్ని రే పలానా దగ్గర కేకేసార్ అంటే అతని దగ్గర పోయి నేర్చుకో, అప్పుడు దాకా చెప్తా, ఒక్క మొక్క కూడా చెప్పవు.